షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం, షాలోమ్ అలైకుం. ద డిసొబీడియంట్ పీపుల్, అవిధేయత గల ప్రజలు, ద డిసొబీడియంట్ పీపుల్. టెక్స్ట్ ఈస్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 7 verses 37 to 53. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 37 నుంచి 53 వరకు మనం గమనిస్తే, you can see the speech of Stephen begins to accelerate condemning the attitude of the Jews. Stephen యొక్క గంభీరమైన ప్రసంగం ఈ condemn the attitude of the Jews. యూదుల యొక్క ఆ మనస్తత్వాన్ని అతి ఘోరంగా ఖండించిన వ్యక్తి స్టెఫెను. ఈ వాక్య భాగం గమనిస్తే, యూదా ప్రజల వారు మొదటి నుంచి కూడా అవిధేయతలో జీవించారు. వారు మహాన మోషే కాలంలో మోషేని ఎదిరించారు, అహరోను ఎదిరించారు. వారు మోస్ట్ డిసప్పాయింటెడ్ పీపుల్, డిసప్పాయింటెడ్ గాడ్, డిసప్పాయింటెడ్ గాడ్స్ లా. దేని వాకి అవిధేయులయ్యారు, నాయకులకు అవిధేయులై వాళ్ళు జీవించారు. ఆమోస్ కాలంలో కూడా వాక్య బాగా గమనిస్తే, అక్కడ ఆ కాలంలో కూడా వారు ద హార్ట్ వెంట్ ఆఫ్ 5:27 మనం చూస్తాం. దేవుని తన హృదయం తొలగిపోయినది, ఇతను పూజిస్తూ వచ్చారు. కాబట్టి he insists, Stephen insists on the continued disobedience of the Jews, the people of God. వారికి నిరంతరం అవిధేయతను ఇక్కడ చూపిస్తున్నాడు, కానిస్తున్నాడు. They had the most amazing privileges as the people of God. దేవుని ప్రజలుగా వారికి అనేకమైన ఆధిక్యతలు. They are privileged people. ప్రవక్తల వారి మధ్య ఉన్నారు, నాయకుల వారి మధ్య ఉన్నారు. వారి మధ్యలో ఆనాడు ప్రత్యక్ష గుడారం ఉంది, మోషే ధర్మశాస్త్రం వరకు ఉన్నది. కానీ అవన్నీ కూడా వారి మధ్య ఉన్నప్పటికీ, వారి మనుగడకు దేవుడు మోషే ధర్మశాస్త్రం అనుగ్రహించినప్పుడు కూడా, ప్రవక్తను పంపినప్పుడు కూడా డెఫ్ ఇయర్, వారు వినలేదు, వారు దేవునికి లోబడలేదు. అనేక ఆధిక్యతలు ఇచ్చినా కూడా దేవుని మాటకు వారు లోబడలేదు. They have wrongly limited God to a temple. దేవునికి ఆలయాన్ని మాత్రమే పరిమితం చేశారు. దేవుని కంటే వారికి ఆలయం గొప్పగా అయిపోయింది. The pride of Jews was the Jerusalem, the temple of Jerusalem. దేవుని ఆలయం కంటే గొప్పవాడు సత్యాన్ని గ్రహించుకోలేదు వారు. That temple was greater than God. ఎంత భయంకర విషయం కదా. దేవుని కంటే గొప్పది ఏది లేదు లోకంలో, గొప్పవారు ఎవరు లేరు. నథింగ్ ఇస్ గ్రేటర్ దాన్ గాడ్. దేనికంటే గొప్పది ఏది కూడా లేదండి. కానీ వేటి వేటి గొప్పగా ఎంచుకొని దానికి ప్రాధాన్యత ఇస్తూ వారిని కాపాడి నడిపించిన, పోషిస్తున్న, వారి మధ్య ప్రవక్తను పంపిన వారిని నిరాకరిస్తూ చివరికి ప్రవక్తను చంపారు వారు. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో స్టెఫెను అంటున్నాడు 51 ముష్కరులారా, హృదయంలో చెవులను దేవుని వాక్యములకు లోపరుచున్న వారారా. మరి ముష్కరులు, స్టిఫ్ నెక్ పీపుల్, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనొల్లని వారులారా. వాళ్ళ హృదయానికి కానీ వాళ్ళ చెవులను దేవుని వాక్యం లోపరచుకోవడం లేదు. They disobey God's word. దేవుని మాట విధేయత చూపాలి. నా మాట ఓ ఇశ్రాయేలు వినుము వినుము అని ప్రవక్తలు చెప్పుకున్నా, యేసు అనేక సార్లు ప్రబోధించిన, వరముతో దేవుని సంగతిని విశదీకరించిన వారు లోపరుచుకున్న దేవుని వాక్యానికి. అంత మాత్రమే మీ పితరుల వలె మీరు ఎలా పరిశుద్ధాత్మను ఎదిరిస్తున్నారు. They resisted
ద హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఎదిరించినారు. జాగ్రత్త, పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి ఇక ముందు రాబోయే పాపక్షమ లేదు. పరిశుద్ధాత్మనే ఎదిరించడం ప్రారంభించారు. ఎంత భయంకర విషయం! ఈనాడు కూడా పరిశుద్ధాత్మ ఎదిరించేవారు ఉన్నారు, చులక చూసేవారు ఉన్నారు. ఎంత భయంకర విషయం! అంత మాత్రం కాదు, ఆ నీతిమంతుల ఆకలి గురించి ముందు తెలిపిన వారిని చంపిరి. ఎవరైతే యేసు రాగు చెప్పారో వాళ్ళని చంపేశారు. వారు మంచి వాళ్ళకి ఇష్టం లేదు. వారికి సరిదిద్దుకొని ప్రార్థన మానుకొని దేవుని తిరగండి. టర్న్ ఆన్ టు గాడ్, టర్న్ ఆన్ టు గాడ్, రిపెంట్ అండ్ టర్న్ టు గాడ్. రైట్ యువర్ హార్ట్స్, నాట్ యువర్ క్లోజ్. బస్తగా చింపుకొని, హృదయం చింపుకొని అని చెప్పినప్పుడు కూడా వారి విధేయత చూపించలేదు. అంత మాత్రం కానీ ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతే, యేసు ప్రభువు శిలువకు అప్పగించింది స్వజనాంగమే, ఎవరో కాదు అంటుంటున్నాను. ఇక్కడ దేవతలు నింపబడిన ధర్మశాస్త్రం పొందింది కానీ దాని గాయకరం లేదని చెప్పాను. కండెమ్ ద డిసోబీడియన్స్. ఈయన పరిశుద్ధాత్మ కూడా నీ యొక్క డిసోబీడియన్స్ అని ఖండిస్తున్నాడు. You're disobeying God's word, God's call, God's voice, God's word, and receiving the Holy Spirit. You're not yielding to the authority of the Holy Spirit. You're not yielding to the authority of God. You're obeying the God's commandments, God's word. వింటలేదండి, మీరు లోపట్టలేదంతే. తర్వాత ఎంతగా నష్టపోతున్నారు. కాబట్టి ఈనాడు మనం విధేయత చూపిద్దాం. దేవునికి, ఆయన వాక్యానికి, పరిశుద్ధాత్మనికి విధేయత చూపిద్దాం. వాక్యానికి విధేయత చూపిద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేవుని విశ్రాంతి ప్రవేశించలేకపోయారు. ఎందుకనగా వారికి అవిధేయతనే. Because their disobedience, they could enter the God's rest, the promised land. మనకు దేవుని విశ్రాంతిని ఇచ్చున్నది. అందులో ఎంటర్ కావాలంటే, ఆ విశ్రాంతి పోవాలంటే, you must be obedient to God in every area of our life. మీతో చూపించడానికి పొందడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన శక్తిని దయచును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాగరుడ, మహోన్నతుడ యేసయ్య, మీ స్తోత్రం నాయన. అన్నారు మీ ప్రజలు మా తండ్రి ఎన్నో ఆధిక్యతలు వారికి ఇచ్చారు, ఎన్నో అవకాశాలు వారికి ఇచ్చారు. వారు తమ మేము లోపరుచుకోలేదు మా తండ్రి, మీకు లొంగిపోలేదు నాయన. ప్రవక్తను చంపారు, వాక్యాన్ని ఎదిరించారు, నాయకులను ఎదిరించారు మా తండ్రి. మీ ప్రియకు ఈ లోకం ఆయన శిలువకు అప్పగించారు నాయన. ఈనాడు అనేక మంది యూతులు తండ్రి ఇంకా మెస్సీయ కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి. మీకు లోపట లేదు నాయన. అనేక మంది ప్రభావ విశ్వాసులు తండ్రి మీకు లోపట లేదు, వాక్యానికి లోపట లేదు మా తండ్రి. విధేయత చూపించలేదు ప్రభువా. మీరు విధేయత చూపే తండ్రి చిత్తం నెరవేర్చారు మా తండ్రి. మీరు అన్ని విషయాల్లో తండ్రికి విధేయమే జీవిస్తూ పరిశుద్ధ ఎదిరించగా, వ్యతిరేకంగా మాట్లాడగా ప్రభువునైనా ముందుకు సాగిపోటకు కృప చూపించగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికి సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.